సార్ మన సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు, పెళ్ళం టార్చర్ పెడితే దానికి ఎవిడెన్స్ ఉండదు, కానీ మొగుడు కొడితే ఎవిడెన్స్ ఉంటుంది. ఇది ఎలా అంటున్నారు సార్? ఇప్పుడు మరి మీ భార్య తెలివిగా మీరు కొట్టేటప్పుడు మీరు తిట్టేటప్పుడు రికార్డింగ్ చేసుకుంటాం జరుగుతుంది. మరి మీరేమో ఆ తెలివి యూజ్ చేయకుండా ఆవిడేమైనా తిట్టేటప్పుడు కొట్టేటప్పుడు మీరు రికార్డింగ్ చేయట్లేదు. ఓకే, మీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. ఆవిడ రికార్డ్ చేసుకుంటుంది, మీరు రికార్డ్ చేయట్లేదు. సో మీరు కూడా రికార్డ్ చేసుకోవాలి. అప్పుడే మీరు కోర్టులో ఎవిడెన్స్ ప్రవేశపెట్టగలుగుతారు. నోటి మాటకి అప్పుడప్పుడు విలువ ఉంటుంది. 4 గోడల మధ్యలో జరిగే కేసెస్కి, రేప్ కేసెస్కి, వాటికి నోటి మాటకి చాలా విలువ ఉంటుంది. కానీ ఇలాంటి విషయాలకి కంపల్సరీ ఎవిడెన్స్లో అవసరం ఉంటుంది కోర్టులో. ఎందుకంటే కొన్ని వేల లక్షల కోట్ల డైవర్స్ కేసులు చూస్తున్నాం మనం భారతదేశంలో. ప్రతిదీ కూడా నోటి మాటని నమ్మాలి అంటే అది ఇంపాసిబుల్. కాబట్టి మీకు వేరే ఆప్షన్ లేదు. భార్య మిమ్మల్ని ఏదైనా చిత్రహింస పెడుతుంది అంటే ఏదో ఒక రకంగా ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. రికార్డింగ్ ఏది లేదు అనుకుంటే మీ ఇంటి పక్కన వాళ్ళు, లేకపోతే మీ ఇంట్లో పనిచేసే వాళ్ళు ఎవరో ఒకళ్ళు అయితే అట్లీస్ట్ ఎవిడెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. అలా ఎవిడెన్స్ ఇవ్వకుండా మీ కేసు మీరు విన్నవాలంటే చాలా కష్టమైన పరిస్థితి.